శ్రీ సత్యసాయి జిల్లాలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గ్రామీణ పేదలు, దళితుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఏళ్లు తరబడిగా సాగు చేసుకుంటున్న భూములకు భూమి హక్కు లేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వాటికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న తెలిపారు. కూలీలకు తగిన వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. పే స్లిప్లు ఇవ్వకపోవడంతో చేసిన పనికి ఎంత కూలి పడుతుందో తెలియడం లేదన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 26వ తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి పేదలు, దళితులు, గ్రామీణ ప్రాంతాల జీవన స్థితిగతుల మీద, అదేవిధంగా అంటరానితనం, వివక్ష మీద, ఉపాధి హామీ పథకం అమలు తీరు మీద పెద్ద ఎత్తున సర్వే కార్యక్రమం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ సర్వే సందర్భంగా వచ్చినటువంటి అనేక సమస్యలు, అనేక విషయాల్ని గతంలోనే ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ వారికి రాతపూర్వకంగా సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి వినతి పత్రం రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం, ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లాలో సర్వే సందర్భంగా వచ్చినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు, ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు, మోసపోతున్నారు. కారణం ఏమంటే చేసినటువంటి పనికి కష్టానికి తగ్గ ఫలితం రావడం లేదనేది ఒక ఎత్తు అయితే, రెండోది సంవత్సరాల తరబడి పనిచేస్తున్న పనిముట్లు ఇవ్వడం లేదనేది మూడో విషయం, ఉపాధి కూలీలు పనిచేస్తున్న ఏ వారం బిల్లు ఇస్తున్నారో తెలియకపోవడం, పే స్లిప్లు ఇవ్వకపోవడం అనేటువంటి అనేక సమస్యలు ఉంటున్నాయి. అదేవిధంగా వారం వారం బిల్లులు చెల్లించకపోవడం అనేది ప్రధాన అంశంగా ఉంటుంది. అదేవిధంగా దళిత కాలనీలో వందల కుటుంబాల జీవనం కొనసాగిస్తున్నా కనీసం బతికినంత కాలం అవమానాలతో బతుకుతున్నారు. చచ్చిన తర్వాత అయినా గౌరవప్రదంగా చచ్చిపోదామని అనుకుంటే చచ్చిన శవాన్ని పూడ్చడానికి కూడా భూములు లేకపోవడం, శ్మశానాలు లేకపోవడం, దీనమైనటువంటి దారిద్ర్యమైనటువంటి స్థితికి